తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దళపతి విజయ్ నేతృత్వంలో తమిళగ వెట్రి కజగం అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో పవన్ అనుసరించిన జనసేన వ్యూహాన్ని విజయ్ ఇప్పుడు తమిళనాట అమలు చేయబోతున్నారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో చేరడం, తక్కువ సీట్లు సర్దుబాటు కావడం, ఉప ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారం తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం విజయ్ పార్టీని కూటమిలోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న తెర వెనుక ప్రయత్నాలే అని తెలుస్తోంది. డీఎంకే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే బలమైన శక్తులన్నీ ఏకం కావాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ కూడా పట్టు విడుపులకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. పవన్ ఏ విధంగా అయితే తన సొంత బలం కంటే కూటమి గెలుపే ప్రధానమని భావించి తక్కువ సీట్లకు మొగ్గు చూపారో, విజయ్ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. తమిళ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం విజయ్ పార్టీకి సుమారు 50 నుంచి 60 సీట్లు కేటాయించి అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చేలా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. సొంతంగా ముఖ్యమంత్రి కావాలనే ఆశయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించని తరుణంలో పవన్ కళ్యాణ్ ఫార్ములానే మేలని విజయ్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల అటు సినీ గ్లామర్ అండతో ఓట్లు రాబట్టవచ్చు, ఇటు పరిపాలనలో భాగస్వామి అయి ప్రజలకు దగ్గరవచ్చు అనేది వారి వ్యూహం.